సార్, ఉద్యమంలో మీరు చాలా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో ఎంపీగా కూడా మంచి బాధ్యతలు కూడా స్వీకరించారు. ఇప్పుడు అనతి కాలంలోనే బీజేపీలో మీరు ఉపాధ్యక్ష పదవి మీరు సాధించారు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ జర్నీ? మీ అందరికీ తెలుసు కదా సతీష్, నాకు పాలిటిక్స్ అనేది వ్యసనం కాదు, బాధ్యత. ఓకే. అంతో ఇంతో సమాజానికి మేలు చేయాలి. నాది ఒకటే సింగిల్ పాయింట్ ఎజెండా. అందరూ ఆర్థికంగా ఎదగాలి. దాని కొరకు ఈ రాజకీయ పదవి కానీ రాజకీయ బాధ్యత కానీ ఉపయోగపడాలి. నాకు తెలిసినంత వరకు నేనైతే అనుకున్న దాంట్లో 5% కూడా సక్సెస్ కాలేదు. అంటే నా లక్ష్యంలో. మీ లక్ష్యంలో అంటే నేను ఎంపీ కావటం లక్ష్యం, రాజకీయంలో రాణించటం లక్ష్యం కాదు. నేను అనుకున్న లక్ష్యంలో 10% కూడా సాధించలేకపోయాను. అందుకొరకు మున్ముందు సాధించగలనని నమ్మకంతో ప్రయత్నం చేస్తున్నా. పార్టీలో ఇమ్మడగలిగే పరిస్థితి ఉన్నది, ఎందుకంటే చాలా ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక హైరార్కీ ఉంటుంది. చాలా తొందరలోనే మీరు ఉపాధ్యక్ష పదవి దాంట్లో వచ్చింది, పదాధికారులు అవంతా ఒక ప్రాసెస్ ఉంటుంది. అలవాటు పడ్డారా? బాగుందా ఇప్పుడు? నేను ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా పార్టీ, ఏ పార్టీ అయినా కూడా, టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ, పార్టీకి సిస్టమ్ ఉంటుంది, మనం పార్టీ కాదు. ఓకే. ఫస్ట్ ఫండమెంటల్ ఏంటంటే పార్టీలో మనం ఇవ్వడాలి. నెంబర్ 2, మనకున్న అభిప్రాయం పార్టీ వేదికలో అవసరమైతే పార్టీని కూడా మార్చవచ్చు, ప్రొవైడెడ్ అది పార్టీకి ఉపయోగపడితే, ప్రజలకు ఉపయోగపడితే. అంతేగాని సమస్య ఎప్పుడు వస్తుందంటే పార్టీని నాలా కావాలి అనుకుంటే అక్కడ సమస్య వస్తుంది. సెకండ్ ఏంటంటే నాకు రాజకీయ లక్ష్యం కంటే సామాజిక లక్ష్యం ఎక్కువ ఉంది కాబట్టి సమస్య లేదు. సార్, మీరు ఒక మాట చెప్పారు, పార్టీ లక్ష్యము మన లక్ష్యం పార్టీకి పోయేదని. కానీ రీసెంట్గా ఒక ఇష్యూ, ప్రధానమంత్రితో జరిగిన ఎంపీల సమావేశం సంబంధించిన ఇష్యూలో ఆయన క్లాస్ స్పీకర్ అని, తెలంగాణ రాష్ట్రంలో అధికారం లక్ష్యంగా పనిచేయట్లేదని, ఓవైసీ లాంటి వ్యక్తి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు, మీరు ఉండట్లేరని కూడా పెద్ద ఎత్తున ఆ అంశం బయటకు వచ్చింది. దానిపై కిషన్ రెడ్డి కూడా మాట్లాడారు. నిజంగా కొందరు పార్టీ విధానం నచ్చకనా, లేకపోతే పార్టీ విధానాన్ని అర్థం చేసుకోకపోవడమా? తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది అసలు? ఇతరుల గురించి నేను కమెంట్ చేయలేను. ఆ మీటింగ్లో నేను లేను. మీటింగ్లో ప్రధానమంత్రి ఏమన్నారో, ఎంపీలు ఏం చెప్పారో నాకు సంబంధించిన అంశం కాదు. మాకంటే ఎక్కువ నారద మహర్షులు మీకు తెలవాలి. అందుకొరకు డెఫినెట్లీ యూ నో బెటర్. సార్, అంటే నేనేమంటాను సార్, ఓవరాల్గా ఆ పాయింట్ ఏంటంటే దాని ప్రకారం తెలంగాణలో అధికారంలో రావడానికి స్కోప్ ఉంది. 8 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ ఆ విధంగా ఇక్కడ పనిచేయడం లేదు. కరుడు గట్టిన లాంటి ఒక రాష్ట్రంలో అక్కడ అధికారంలోకి వస్తుంటే తెలంగాణలో మాత్రం రాష్ట్ర నాయకత్వము, కొంతమంది నేతల మధ్య సమన్వయ లోపము ఇబ్బందికరం అవుతుంది. దీన్ని మార్చుకోవాలనే సందర్భాన్ని ఒకవేళ మీరు ఓవరాల్గా చెప్తే ఏం చెప్తారు? ఒక్కటి మాత్రం నాకు నమ్మకం ఉంది, ప్రజలు, నేను ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు కాదు బహిరంగంగానే చెప్తాను, ప్రజలు బీజేపీని ఆల్టర్నేటివ్గా అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఓకే. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ ప్రజలకు మన మీద ఇంత పూర్తి స్థాయిలో నమ్మకం కలగట్లేదు, అది కూడా వాస్తవం, ఓపెన్గా చెప్తాం. ఓకే. నమ్మకం కలిగించినోడు ఖచ్చితంగా బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది క్యాడర్ బేస్డ్ పార్టీ, లీడర్లతో క్యాడర్ కాదు, క్యాడర్ల నుంచి లీడర్లు పుడతారు. అందుకొరకు అది పెద్ద సమస్య కాదు. మధ్యలో ఏమన్నా భేదాభిప్రాయాలు ఉంటే అంతర్గతం కూర్చొని పెద్ద సాధించుకుంటాం. కానీ అంతిమంగా రాష్ట్ర భవిష్యత్తే మనకు లక్ష్యం, రాష్ట్ర ప్రజల సంక్షేమం అండ్ రాష్ట్రం డెవలప్మెంటే మన లక్ష్యంగా పనిచేస్తే 100% తెలంగాణ ప్రజలు బీజేపీని అసెంబ్లీలో, ఎట్లాగో మోడీ గారు మళ్ళీ 4వ వస్తారు, మనం చేయాల్సిన అవసరం ఏం లేదు, ఖరాబ్ చేయకుండా చాలు. మోడీ గారు ఎట్లాగో వస్తారు, మనం వస్తామా లేదా అనేది క్వశ్చన్. ప్రజలు మాత్రం మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ లోపము ఎప్పుడు సరిదిద్దే అవకాశం ఉంటుంది సార్? ఎందుకంటే అధిష్టానం ఫోకస్ పెట్టింది, అలాగే కొంతమంది నేతలు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వంలో పని చేయించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలమైన నేతలు ఉన్నారు.
సో వారిపై మాత్రం ఫోకస్ ఉండేలాగా అధిష్టానం సీరియస్ కాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు కూడా కొంతమంది సహకరించట్లేదు, మీటింగ్ రావట్లేదు అనే అంశం కూడా వస్తుంది. నిజమేనా? ఇతర అంశాలు నేను చెప్పలేను, కానీ ఒక్కటి మాత్రం నాకు ఒక కళ ఉంది. 50 సంవత్సరాలు కాంగ్రెస్ చూశారు. అవును. 2 సంవత్సరాలనే మా రేవంత్ రెడ్డి గారు మాకు ఎంత సినిమా చూపెడుతున్నారో, అందరితో ఫుట్బాల్ ఆడుకుంటున్నారో తెలుసు, మీ అందరికీ తెలుసు. ఒక్కసారి బీజేపీ మార్క్ ప్రభుత్వం వస్తే అన్ని వర్గాలకు సమన్వయం దక్కుద్దని నా యొక్క ఆకాంక్ష. అందుకొరకు పార్టీలో ఉన్నటువంటి సామాన్య బూత్ అధ్యక్షుడి నుంచి టాప్ లెవెల్ వరకు అందరం కలిసికట్టుగా ఒకటే లక్ష్యం, వ్యక్తిగత లక్ష్యం కాకుండా బీజేపీ ప్రజల ఆకాంక్ష, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు, దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయాలనేదే నా యొక్క కోరిక, నా యొక్క ఆలోచన, నా యొక్క విజ్ఞప్తి కూడా. ఆ ఒక్క ఛాన్స్ ఇస్తే, తెలంగాణ బీజేపీకి ఒక ఛాన్స్ ఇస్తే, ప్రజలకు బీజేపీ సర్కార్ అధికారంలోకి వస్తే ఏం చేస్తే తెలంగాణకు ఇచ్చేదేంటి? 100% మారుతుంది, ఆ నమ్మకం ఉంది. ఫస్ట్ విద్యా వైద్యం అనేది ప్రధానం. ఈరోజు మధ్యతరగతి కానీ, లోవర్ మిడిల్ క్లాస్ కానీ, పూర్ పీపుల్ కానీ ప్రధాన సమస్య విద్యా వైద్యం. మీరు ఒక్కటి గమనించావా సతీష్? ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది కదా తెలంగాణ వచ్చి. హైదరాబాద్లో ఒక్క హాస్పిటల్ కట్టారా? 4 హాస్పిటల్ కడుతున్నారు కదా సార్. కడుతూనే ఉన్నారు కదా. మరి ఈ లోపల రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్నారు, సెక్రటరీ కట్టారు, కమాండ్ అండ్ కంట్రోల్ కట్టారు, కలెక్టరేట్ భవనాలు కట్టారు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కట్టారు. ఒక్క హాస్పిటల్ అని కట్టారా? ఓకే, డిఫరెన్స్ అర్థం చేసుకో. ఈరోజు దాదాపు 30-40% స్కూల్స్లో టాయిలెట్స్ లేవు. ఇది దుస్థితి. ఎందుకు నేను డాక్టర్గా చెప్తున్నా కదా, రోజు సార్ 7 లక్షల బిల్లు అయింది, 8 లక్షల బిల్లు అయింది, 34 లక్షల బిల్లు అయింది సార్. ఆ బాధలు పడేటోళ్ళకి తెలుస్తుంది. అది ఆ మార్క్ అనేది 100% బీజేపీ వస్తే బెటర్ గవర్నెన్స్ ఉంటుంది, కరప్షన్ మినిమల్ ఉంటుంది, అది జీరో ఉంటుంది.